అండ్ అలాగే ఒక ఆడియోలో శ్రావ్య కాల్ చేస్తే నువ్వు ఆన్సర్ చేస్తావు కదా అని అన్నారు. అవును. అంటే వాళ్ళిద్దరికి పరిచయం ఎలా వచ్చింది? అంటే మాట్లాడారా వాళ్ళిద్దరు ఎప్పుడన్నా అంతకుముందు? వాళ్ళిద్దరికి పరిచయం ఎట్లా అంటే శ్రావ్య ఫోన్ నంబర్ నేనే ఇచ్చానండి ఎందుకిచ్చారు? లావణ్యకి. హుహుహు. అంటే మేమిద్దరం ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే. ఆహాహా! తను నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ హుహుహుహు. వీటికి కంప్లెయింట్స్ ఇవి ఇచ్చింది. హ్మ్. సో, ఆమె నీకు హెల్ప్ చేస్తది. యాక్చువల్‌గా ఆ అమ్మాయి ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ ఇవంతా నాకు తెలుసు. బా హుహుహు. చేస్తది. సో, ఆమె గురించి కూడా ఒక రివ్యూ కూడా రాశాను నేను. హుహు. అది కూడా డిలీట్ చేయలేదు నేను. హుహుహుహు. ఇది చూడండి ఒకసారి చదవండి. I went to advocate Miss Ravya Katta for a movie case that I have been fighting for 4 years cluelessly. Her analytical or argumentative skills and the way she extends her working hours to accommodate clients are commendable. She is very good with money management and she won the Treasure Post astonishingly at the recently concluded elections in March 2024 at the Honorable High Court of Telangana. She and her father, a senior advocate, Mr. Katta Lakshmi Prasad Garu, are very systematic and organized. You need not follow up about your case with them. They are going to keep you updated in your WhatsApp group and you can trust that your case is in safe hands. Not to forget the dynamic father-daughter duo share amusing stories. Thanks to their quick-witted observant sense of humor, it's funny to read a review. Somebody mentioned the tasty food and snacks. As apart from serving clients with tasty food and snacks, they serve justice much quicker. I'm so glad to have met them through senior counsel, Mr. Kaveti Srinivas Rao garu. యాహ్! Okay. సో, అంటే రివ్యూ ఎందుకు రాశానంటే అడ్వకేట్ శ్రావ్య అని మీరు కొడితే గూగుల్‌లో, అంటే ఆమె సర్‌నేమ్ తీసుకోలేదు. బట్ ఆమె కొడితే మీకు ఆమె ఫోన్ నంబర్ గాని, అడ్రెస్ గాని ఆ రివ్యూస్ వస్తాయి. Okay. ఒకళ్ళెవరో టేస్టీగా ఉన్నాయి స్నాక్స్ Yes. అదే. అని చెప్పి గూగుల్ రివ్యూ రాశారు. ఆ అమ్మాయి దానికేమో మేము ఇక్కడ స్నాక్స్ ఏమి సర్వ్ చేయమండి పెట్టట్లేదు. అంటే, సో దానికి Okay. కొంచెం కామెడీగాను ప్లస్ నిజంగాను నిజం జరిగింది అది కూడా కలిపి నేను ఒక రివ్యూ రాశాను. రాశారు మీరు. సో ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ట్రీ ఆహా. మీడియాలో లక్ష్మీ ప్రసన్న గారితో ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా Okay. ఆవిడ కూడా కామెడీగా ఇది టీజ్ చేశారు. సో అదనమాట సంగతి. అయితే నేను ఇక్కడ లావణ్యకి ఇంకొకటి ఉందండి. తను ఒక ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజ్ చేయడము. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మన్నేపల్లి రామారావు అని ఉంది. ఒరేయ్ ఎల్నా కొడక, మీ ఇద్దరు నోర్లు మూసుకోండ్రా ఎల్నా కొడుకుల్లారా అన్నట్టు మెసేజ్ పెట్టింది. ఇది మన్నేపల్లి రామారావు అంటే వాళ్ళ ఫాదర్. Okay. ఆ అమ్మాయి పేరు మన్నేపల్లి లావణ్య. Okay. సో వాళ్ళ ఫాదర్ మెసేజ్ చేశారా లేకపోతే వాళ్ళ తను- ఫాదర్ అకౌంట్ నుంచి ఆమె మెసేజ్ చేసిందో మనకు తెలియదు కానీ నేను ఇక్కడ పెట్టాను చూడండి. హలో మన్నేపల్లి లావణ్యాస్ ఫాదర్ అంకుల్, ప్లీజ్ టేక్ యువర్ డాటర్ టు అ సైకాలజిస్ట్ అండ్ రీఫార్మ్ హర్. Actually, ఈ కామెంట్ నేను చూసాను. చూసారా? చూసాను. ఇఫ్ నాట్ సొసైటీ విల్ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి పెట్టాను. Okay. Yeah. Yes. Actually, I saw that. యా. తర్వాత ఇంకొక అకౌంట్ నుంచి సుస్మిత 8634 అంటే అకౌంట్ పేరు. Okay. దాని నుంచి ఎల్నా కొడక నీ ఆడియో వచ్చాక నువ్వు ఆ ఆడియో తప్పుగా పోయింది, నేను క్లారిటీ ఇస్తా అని లావణ్య గారికి తనకు గారు అనుకుంటుంది. Okay. లావణ్య గారికి సారీ చెప్పావు కదరా అని చెప్పి తిడుతుంది. అంటే ఇది లావణ్య గారు పెట్టారని 100% లావణ్యనే. తనే ఎందుకంటే లావణ్య బూతులు ఏంటో, ఓకే తను ఎటువంటి బూతులు ఏంటో మనం గెస్ట్ చేయగలము. తనకు లావణ్య ఫ్యాన్స్ అసోసియేషన్ మరి ఎవరైనా ఉంటే ఫ్యాన్ అయినా పెట్టి ఉండొచ్చు. ఆఫ్టర్ ఇష్యూస్ తర్వాత లావణ్య గారు మొత్తం యాంటీని అయ్యారు తప్ప ఎక్కడ Fans ఫ్యాన్స్ అయితే ఎవరు లేరు అంటే నాకు తెలిసి. నేనైతే ఎక్కడ చూడలేదు. మొత్తం ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంటే చాలా ఘోరంగా ఉంది తనకున్న బయట పేరు గాని. అదే చాలా మంది కూడా అడిగారు నన్ను యాక్చువల్గా ఇట్లాంటి అమ్మాయి మరి ముళ్ళు నువ్వే గుచ్చుకొని మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంది అని చెప్పి బాధపడితే ఎవరు బాధపడరు అని అన్నారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ అమ్మాయి నా ఫ్రెండే కదా. అవును. కానీ ఒక మన ఫ్రెండ్ తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి కదా మనం. చెప్పకుండా నువ్వు చేసుకో అని ఎంకరేజ్ చేయకూడదు. ఇక్కడ జరిగింది శ్రావ్యకు కూడా వాళ్ళ ఫ్రెండ్ చాణక్య అనే అడ్వకేట్ పక్క నుండి ఆ అమ్మాయితో తప్పు చేయించాడు. ఏది ఎఫ్ఐఆర్ పెట్టడం. కొంతమంది ఫ్రెండ్స్ వద్దు అని చెప్తున్నా కూడా ఈ చాణక్య అనే ఫ్రెండ్ మాత్రం అడ్వకేట్. వీళ్ళిద్దరు అడ్వకేట్స్, శ్రావ్య చాణక్య. సో అతను ఇట్లా చేపించాడు. అది తప్పు కదా. ఇప్పుడు నాకు ఎవరో కూడా తెలియదండి. ఈ మోహన్ ఏక్యూఐ అనే ఒక అతను ఒక కమెంట్ పెట్టాడు. ఏమని అంటే వైల్డ్ వుల్ఫ్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక కమెంట్ పెట్టాడు. ఆయన అమ్మాయో తెలీదు.
వెల్ దానివల్ల ఉన్న రెస్పెక్ట్ పోతుంది. యాజ్ ఐ మెంట్ శేఖర్ అంటే శేఖర్ భాష శేఖర్ భాష గారు. వాజ్ టాకింగ్ వెల్, బట్ ద అదర్ గై అంటే నేను డోంట్ నో వేర్ టు స్పీక్ వాట్, దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేడీ రిపోర్టర్. దట్స్ అ మినిమం కామన్ సెన్స్. ద కాజ్ హీ ఈస్ ఫైటింగ్ ఫర్ ఈస్ వెరీ గుడ్. మేమిద్దరం ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం కదా, మెన్స్ రైట్స్ కోసం. అది బానే ఉంది, కానీ నేను కొంచెం అంటే ఆ బూతులు మాట్లాడడము, ఆమెది ఇక్కడ నేను కాల్లో వినిపిస్తున్నాను అనమాట. వినిపిస్తున్నప్పుడు ఆ బూతులు మాట్లాడాను. సో నేనేం చెప్పాను, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, ఐ విల్ టాక్ మోర్ డీసెంట్లీ ఇన్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు మీతోటి అట్లాగే డీసెంట్ గానే మాట్లాడాను కదా. సో ఇంకొకళ్ళేమో ఇండీసెంట్ పీపుల్ గురించి మాట్లాడినప్పుడు ఇండీసెంట్ గానే ఉండాలి అని ఒకళ్ళు సపోర్ట్ చేసింది. సో ఇక్కడ ఎవరో కూడా తెలీదు, వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఒక మంచి చెప్తున్నారు. అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మంచి చెప్పినప్పుడు మనం వినాలి కదా. సో అదే విధంగా తను ఒక ఫ్రెండ్ అయినప్పుడు నేను తనకు మంచి చెప్పడానికి ట్రై చేస్తే తను నాకు అగేన్స్ట్ అయిపోతుంది. అగేన్స్ట్ అయిపోయి నన్ను తిడుతుంది మళ్ళీ. సో మరి మీకు ఎన్ని మంత్స్ గా తన పరిచయం? లైక్ ఒక అదే సెప్టెంబర్ నుంచి పరిచయం అంటే ఒక 7 to 8 months అనుకోవచ్చా? సెప్టెంబర్ అంటే 3-4 months, ఇక్కడ 2-3 months. ఒక 7 months అనుకుందాం. సో మరి తను పరిచయం అయినప్పుడు ఇప్పుడు ఇంత ఇష్యూ అయ్యాక ఇప్పటికి ఏంటి అబ్జర్వ్ చేశారు అంటే తనలో? అబ్జర్వ్ అంటే ఒకటి అబ్జర్వ్ చేశానండి, అమ్మాయి మాట్లాడేటప్పుడు ఇట్లా అని పాములాగా అంటుంటుంది. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందని ఆ బాడీ లాంగ్వేజ్ అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు యూజువల్ గా బాడీ లాంగ్వేజ్, బాడీ అబద్ధం చెప్పేటప్పుడు అంట మనము కొంచెం మౌత్ డ్రై అయిపోతుంది. సో అందుకని ఇట్లా అంటుంది, లేదా ముక్కు పట్టుకోవడం ఇట్లా కొంత అంటుంటారు బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ బట్టే చెప్పేయచ్చు వాళ్ళు నిజం చెప్తున్నారు లేదా చెమటకి ఇట్లా అనుకుంటున్నారా లేకపోతే అబద్ధం చెప్పి అంటున్నారా అనేది బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసిపోతుంది. సో మొత్తం మాట్లాడాక నాకు ఏంటంటే అసలు మీరు అన్యాయం ఎక్కడ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఆడియో కాల్ విన్నారా మీరు? ఏది తను వినిపించమంటారా? లేదు, అది విన్నాను. అంటే నాకు క్లారిటీ ఇవ్వమంటారా? అది బెస్ట్. అంటే తను నాకు అన్యాయం చెయ్యకు నీ పేరు రాస్తా అంటే అంతవరకు ఎందుకు వెళ్ళింది? అంటే తను మీరు బాగానే అర్థం చేసుకున్నారని చెప్పొచ్చు, తనకు సపోర్ట్ కూడా చేశారు. మరి ఏ విషయంలో మీరు అన్యాయం చేశారు అనేది క్లారిటీ రావట్లేదు. నేను వినిపించిన తర్వాత మీరు కూడా ఒకసారి తనకి కాల్ చేయడానికి ట్రై చేయండి. బోత్ శ్రావ్యకిను లావణ్యకి ఒకసారి కాల్ చేయండి, చేసి ఏమన్నా వాళ్ళ వర్జన్ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్ అని కూడా నమ్మక్కర్లేదు, వాళ్ళ వర్జన్ కూడా తీసుకోవాలి. నేను వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను, ఇక్కడ చూసారు కదా, నేను ఆపేశాను, వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాను అని చెప్తున్నాను. ఆ వేరే ఫ్రెండ్ ఎవరో తర్వాత తెలుస్తుంది. ఇక్కడ నా లైఫ్ కెవిన్ అంటే దానికి సంబంధించి ఎవరితో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలండి. నా లైఫ్ కెవిన్ నువ్వు అని చెప్పేసి మిమ్మల్ని మీరు నా లైఫ్ మై లైఫ్, యు ఆర్ మై బాయ్ ఫ్రెండ్, యు ఆర్ మై లవర్ అన్నట్టు అట్లా వస్తుంది. బట్ అది కాదు, యాక్చువల్ గా పాజ్ ఇచ్చింది దాన్ని. నా లైఫ్ కెవిన్ నువ్వు అని వేరే సెంటెన్స్. ఓకే మా అందరికి ఎట్లా అర్థమైందంటే మీరు తన లైఫ్ ఎగ్జాక్ట్లీ నన్ను చీట్ చెయ్యకు నేను చచ్చిపోతా అంటే మీరు ఏదో అన్యాయం చేశారు అన్న విధంగా పోర్ట్రేట్ అయింది.